Hello friends, welcome to my channel. In this video, I will explain about red block tree friends. So red block tree is a binary search tree in which every node is colored either red or black. Okay friends, so red block tree ante it is a binary search tree in which every node is colored either red or black. సో మనం రెడ్ బ్లాక్ ట్రీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు we need to follow only two colors. First color is called as red, second color is called as black. So చూడండి, in order to construct red black tree we must follow six properties. So first property is red black tree must be binary search tree. Okay, so red black tree ఎప్పుడు కూడా BST అయి ఉండాలి. రూట్ నోడ్ మస్ట్ బి కలర్డ్ బ్లాక్. సో రూట్ నోడ్ అంటే మనకు తెలుసు, టాప్ ఆఫ్ ద నోడ్ని మనము రూట్ నోడ్ అంటాము. అది ఎప్పుడు కూడా ఏ కలర్ ఉండాలండి? బ్లాక్ కలర్లో ఉండాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ ఆఫ్ రెడ్ కలర్డ్ నోడ్ మస్ట్ బి కలర్డ్ బ్లాక్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఒక చిల్డ్రన్ని రెడ్ కలర్ చేస్తున్నామో, చేసిన తర్వాత మళ్ళీ దాని కింద వచ్చే ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా బ్లాక్ ఉండాలి. సో దేర్ షుడ్ నాట్ బి టూ కన్సిక్యూటివ్ రెడ్ నోట్స్, అంటే పక్క పక్కకు మనకి రెండు రెడ్ నోట్స్ అనేటివి రాకూడదు ఫ్రెండ్స్. ఫోర్త్ వన్, ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ట్రీ దేర్ షుడ్ బి సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ కలర్డ్ నోట్స్. సో మనం రూట్ నోడ్ నుంచి చూసినప్పుడు మనకి లెఫ్ట్ నుంచి కానీ రైట్ నుంచి కానీ సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎవ్రీ న్యూ నోడ్ మస్ట్ బి ఇన్సర్టెడ్ విత్ రెడ్ కలర్. సో ఎప్పుడైతే మనము కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నామో అది ఖచ్చితంగా ఉండాల్సిన కలర్ ఏంటంటే రెడ్ కలర్ అని మనము చెప్తున్నాము. సిక్స్త్ వన్ ఏంటంటే ఎవ్రీ లీఫ్ మస్ట్ బి కలర్డ్ బ్లాక్. సో మనకి యాక్చువల్గా ప్రతి ట్రీలో ఎండ్ ఆఫ్ ద ట్రీ మనకు వచ్చేసి లీఫ్ నోట్స్ ఉంటాయి. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ కలర్ ఖచ్చితంగా మనకి బ్లాక్ అయితే ఉండాలి. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను ఈ ప్రాబ్లమ్ని నేను మీకు సాల్వ్ చేస్తాను, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి మనం చూస్తే రెడ్ బ్లాక్ ట్రీని ఇన్సర్షన్ ఏ విధంగా చేయాలి. సో దేర్ ఆర్ త్రీ ఫార్ములాస్ ఆర్ దేర్, త్రీ మెథడ్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ వచ్చేసి రీకలరింగ్, సెకండ్ వన్ వచ్చేసి రొటేషన్, థర్డ్ వన్ వచ్చేసి రొటేషన్ ఫాలోడ్ బై రీకలర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాము. అది ఇన్సర్ట్ చేసేటప్పుడు మనము త్రీ ఫార్ములాస్ అయితే యూజ్ చేయాలి. సో త్రీ మెథడ్స్: రీకలర్, రొటేషన్ ఫాలోడ్ బై రీకలర్. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా రెడ్ బ్లాక్ ట్రీ చెప్తా ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇంటూ రెడ్ బ్లాక్ ట్రీ. సో ఇంతకుముందు నేను మీకు 6 ప్రాపర్టీస్ చెప్పా కదా, ఆ 6 ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనము ఇక్కడ ఎలిమెంట్స్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనము 8 అయితే తీసుకుందాము. సో ఇక్కడ నేను రాస్తున్నా ఇన్సర్ట్ 8. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? 8ని ఇన్సర్ట్ చేయాలి. సో రెడ్ బ్లాక్ ట్రీలో నేను మీకు చెప్పాను ఆల్రెడీ, రూట్ నోడ్ మనం ఫస్ట్ ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ అనేది రూట్ అవుతుంది. సో రూట్ నోడ్ ఎప్పుడు కూడా బ్లాక్ కలరే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి ప్రాబ్లం ఏమీ లేదు. సో డైరెక్ట్ మనము ఇన్సర్ట్ 8 రాసి దీన్ని ఇలా చేయవచ్చు. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏముందండి? 18. ఓకే, సో ఇన్సర్ట్ 18. సో దీని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ నా దగ్గర 8 అయితే ఉంది, ఇప్పుడు 8కి ఎక్స్ట్రా నేను 18ని ఇన్సర్ట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ చెప్పాను రెడ్ బ్లాక్ ట్రీ అనేది బైనరీ సర్చ్ ట్రీ. సో బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటంటే మనం ఇన్సర్ట్ చేసే వాల్యూస్, ఆల్రెడీ నా దగ్గర 8 ఉంది కదా, మనం ఇన్సర్ట్ చేసే వాల్యూ 18. ఎప్పుడైతే వాల్యూ ఇన్సర్ట్ చేసే వాల్యూ పెద్దగా ఉంటుందో దాన్ని మనము రైట్ సైడ్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇంతకుముందు నేను మీకు చెప్పాను, ఆల్రెడీ కొత్తగా క్రియేట్ చేసే ఇన్సర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనము రెడ్ నోడ్ అయి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో రెడ్ బ్లాక్ ట్రీ కాబట్టి ఎప్పుడైతే మనం కొత్త నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నామో అది వచ్చేసి రెడ్ నోడ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పటివరకు మనకు బిఎస్టి రూల్స్ అయితే ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇన్సర్ట్ 5 అని ఉంది నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం తీసుకునే ఎలిమెంట్ ఎంత అండి?
ఇన్సర్ట్ 5. సో ఇదేంటి, ఆల్రెడీ నా దగ్గర 8 ఉంది, అట్లానే నా దగ్గర 18 కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, 5ని ఇన్సర్ట్ చేయాలి. మరి ఇక్కడ 5ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, రెడ్ బ్లాక్ ట్రీ అనేది ఏవిఎల్ ట్రీ. ఇప్పుడు ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్ 5 కాబట్టి 8 అనేది పెద్దది. సో 5 అనేది తక్కువ ఉంది కాబట్టి రూట్ వాల్యూ కంటే జస్ట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ దీన్ని తీసుకొని రండి. మరి ఇక్కడ మళ్ళీ ఒక కన్ఫ్యూజన్, రెడ్డా బ్లాక్ కలరా రెడ్ కలర్. ఎప్పుడైతే మీరు న్యూ నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది మనకి రెడ్ కలర్ ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. చాలా సింపుల్ ఇది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. సో ఇన్సర్ట్ 8 అయిపోయింది, 8 అయిపోయింది, 5 అయిపోయింది. నెక్స్ట్ ఏం ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఇన్సర్ట్ ఇన్సర్ట్ 5 అయిపోయింది కదా, నెక్స్ట్ 15. ఓకే ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ 15 చేస్తున్నామో ఆల్రెడీ నా దగ్గర 8 ఉంది ఫ్రెండ్స్. సో లెఫ్ట్ సైడ్ అయితే 5 ఉంది, రైట్ సైడ్ అయితే 18 ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు 15ని ఇన్సర్ట్ చేయాలి. సో ఎప్పుడైతే మనము 15ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడ మరి ఇన్సర్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. సో మీకు ఆల్రెడీ ఇక్కడ చూస్తే ఆల్రెడీ 5 ఉంది, 18 ఉంది. ఇప్పుడు మనము 15ని ఇన్సర్ట్ చేయాలి. సో ఎక్కడ మనము 15ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ 15ని మనము 18 పక్కన పడొస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బిఎస్టీ కాబట్టి. సో 15 కదా, 8 కంటే ఎక్కువ ఉంది, రైట్ సైడ్ వెళ్ళండి. 18 అనేది ఎక్కువ, సో 15 అనేది తక్కువ ఉంది కాబట్టి జస్ట్ మీరు లెఫ్ట్ సైడ్ రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కొత్త నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నా కాబట్టి రెడ్ కలర్లో ఉండాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పాను ఇంతకుముందు 6 పాయింట్స్లో, నో టూ కలర్స్ షుడ్ నాట్ బి లైక్ అ రెడ్ కలర్. సో పక్క పక్క కలర్స్ అనేటివి రెడ్గా ఉండకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే పక్క పక్క కలర్స్ రెడ్ ఉంటాయో సో దీన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే రెడ్ బ్లాక్ ట్రీ ప్రాపర్టీ అనేది వైలేట్ అవుతుంది. సో ఎప్పుడైతే వైలేట్ అవుతుందో 3 మెథడ్స్ అని చెప్పా కదా, రీకలర్, రొటేట్, రీకలర్ ఫార్వర్డ్ బై రొటేషన్. చూడండి, రీకలర్ అయితే ఇప్పుడు దీన్ని మనము చేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాబ్లం వచ్చింది కదా, 18, 15 రెండు కలర్స్ సేమ్ వచ్చాయి, రెడ్ కలర్స్. ఇలా ఉండకూడదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రీకలరింగ్ చేస్తున్నా. ఆల్రెడీ మనకు తెలుసు టాప్ మోడ్ అనేది 8 ఉంటుంది, అది వచ్చేసి మనకి ఆ, ఈ కలర్ వచ్చేసి ఆల్రెడీ మనకి బ్లాక్ బికాజ్ ఆఫ్ రూట్ నోడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రీకలర్ చేస్తున్నా. సో రీకలర్ చేసేటప్పుడు 8, 18, 5. సో 5, 18 యొక్క కలర్ అయితే మార్చాను. సో నాకు ఇప్పుడు 15 తోటి ఏ ప్రాబ్లం అయితే లేదు, డైరెక్ట్గా మనము ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగా మనము ఇన్సర్ట్ చేసుకుంటా వెళ్ళవచ్చండి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్టర్ 15. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత ఒకసారి మనం చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ అన్ని ప్రాపర్టీస్ సాల్వ్ చేస్తుంది. టాప్ ఆఫ్ ద నోడ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంది. సో అట్లానే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి రూట్ నోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసినా రైట్ సైడ్ చూసినా సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ నోడ్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఒక పాయింట్లో చెప్పారు. అది వచ్చేసి పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంతకుముందు మనం చూసిన 6 పాయింట్స్లో 6th మనకు ఇంతకుముందు మనం చూసినాం కదా, ఆ పాయింట్లో 4th పాయింట్ ఫ్రెండ్స్, ఇన్ ఆల్ ద పాత్స్ ఆఫ్ ట్రీ షుడ్ బి సేమ్ నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్. సో ఒకసారి మనం 8 నుంచి చెక్ చేస్తే మనకి దీంట్లో సేమ్ నెంబర్ ఆఫ్ నోట్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం ట్రై చేస్తే నాకు 8 నుంచి 1 బ్లాక్ నోడ్ వచ్చింది, 8 నుంచి 1 బ్లాక్ నోడ్ వచ్చింది, ఒకటి 5 ఉంది, ఒకటి 18 ఉంది. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్సర్ట్ 15 అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ 17. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, 17 అయితే ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మన దగ్గర 8 ఉంది, సో అట్లానే 5 కూడా ఉంది, 18 ఉంది,
సో ఆ కలర్స్ నేనేం మార్చట్లేదు, సేమ్ పాత కలర్సే రాస్తున్నా. ఇక్కడ 15 అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే 17ని ఇన్సర్ట్ చేయాలి. సో మరి ఇక్కడ 17ని మనము ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? సో 17 అనేది 15 కంటే ఎక్కువ కాబట్టి 15కి రైట్ సైడ్ వస్తుందండి. ఓకే. సో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మనము కొత్త నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నామో ప్రతి నోడ్ కూడా కంపల్సరీ రెడ్ కలర్ మాత్రమే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ దీనికి రెడ్ కలర్ ఇచ్చాను. ఎందుకు రెడ్ కలర్ ఇచ్చాను? దీని ప్రాపర్టీలో న్యూ నోడ్ ఎప్పుడు కూడా రెడ్ కలర్ మాత్రమే వాడాలి. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎవరు వయలేషన్ చేయవద్దు. ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. ఎందుకు? రెండు 15, 17 సేమ్ కలర్స్, రెడ్ కలర్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అయితే వచ్చింది. సో 2 కన్సిక్యూటివ్ నోట్స్ రెడ్ అని ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంకొకటి, ఇది మనకి రెడ్ బ్లాక్ ట్రీ అనేది బిఎస్టీ కాబట్టి బిఎస్టీ యొక్క నో మనకు దీంట్లో ఆ కండిషన్ కూడా వయోలేట్ చేస్తుంది. ఎందుకంటే బిఎస్టీ అంటే మనకి బైనరీ సర్చ్ ట్రీ. సో ఈ బైనరీ సర్చ్ ట్రీలో ఎప్పుడు కూడా ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేయాలంటే రీకలర్ చేస్తే లేదంటే రొటేషన్ అయినా చేయొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీనిలో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ 8, 5, 18, 15, 17 ఉంది. ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇగో ఈ బ్లాక్లో ప్రాబ్లం అయితే వచ్చింది. సో దీన్ని మనం ఏమంటున్నామంటే లెఫ్ట్ రైట్. ఓకే. సో ఇక్కడ నేను మీకు అర్థం కావడానికి సింపుల్గా ఇక ఇక్కడ రాస్తున్నా 18. ఓకే. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన దగ్గర 18 ఉంది, 15 ఉంది, 17 ఉంది. సో దీన్ని మనము రొటేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం రొటేట్ చేసినప్పుడు ఇగో ఈ 17 అనేది ఈ మధ్యలోకి వస్తుంది. సో వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? 18 ఉంది, సో మధ్యలోకి వచ్చింది కాబట్టి 17. అట్లనే ఆల్రెడీ నా దగ్గర 15 ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇది ఎల్ ఎల్ రొటేషన్ అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు ఎల్ఆర్ అంటున్నాము, ఇలా వచ్చినప్పుడు ఎల్ఎల్. మళ్ళీ దీన్ని రొటేట్ చేయాలి. సో ఇప్పుడు టాప్ ఆఫ్ ద నోడ్ ఏమొస్తుంది? 17 వస్తుంది, లెఫ్ట్ సైడ్ 15 వస్తుంది, రైట్ సైడ్ 18 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు దీన్ని మర్చిపోవద్దు. ఓకే. సో ఇప్పుడు మనము ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తున్నామో ఇక్కడ వాల్యూస్ని, దీన్ని ఒకసారి చూడండి. ఆల్రెడీ మన దగ్గర అయితే ఇక్కడ ఉన్నాను నేను ఇప్పుడు. ఆల్రెడీ మన దగ్గర 8 ఉంది. సో 8 తర్వాత 5 ఉంది. ఓకే. సో నెక్స్ట్ 5 ఉన్న తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనము రొటేట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది కదా, 17, 15, 18. సో ఇప్పుడు నేను రొటేట్ చేయడంతో పాటు ఓకే ఈ 17 అనేది మధ్యలోకి వెళ్ళింది, మళ్ళీ 18 అనేది కిందికి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 17 అనేది మిడిల్లోకి వెళ్ళింది. సో యాక్చువల్గా మనకి కలర్ రెడ్ ఉంది, రొటేట్ చేస్తున్నాను, రీకలరింగ్ కూడా చేస్తున్నాను. 17. సో లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందండి? ఇక్కడ ఇది 17. సో లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి వాల్యూ 15 ఉంది కదా, రైట్ సైడ్ 18 ఉంది. సో వీటిని మనము రెడ్ కలర్గా తీసుకుందాము, మనకేం ప్రాబ్లం అనేది రాదు. ఓకే ఫ్రెండ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఈజీ ప్రాబ్లం. ఒకసారి మనము కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇక్కడ ఎల్ఆర్ నోటేషన్లో మనకి ఇక్కడ 15, 17 కదా, రెండు డిఫరెంట్ కలర్స్ ఉండాలి. రెండు సేమ్ కలర్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ రొటేషన్. ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ వస్తుందో ఈ మిడిల్ వాల్యూ లేసి మధ్యలో వస్తుంది. సో మధ్యలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? 15, 17, 18. సో 17 అనేది మళ్ళీ మనకి ఆల్రెడీ మిడిల్ వాల్యూ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చేసి 15 ఉంది, అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి 18 వస్తుంది. సో ఈ విధంగానైతే మనము
రెడ్ బ్లాక్ ట్రీ చేయవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇప్పటివరకు మనం ఏమి ఇన్సర్ట్ చేసినాం వాల్యూస్ 18, లాస్ట్ వాల్యూస్ వచ్చేసి 17 అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 25ని మనము ఇన్సర్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనకున్న వాల్యూస్ని ఒకసారి మనం రాసినప్పుడు, సో వాల్యూస్ ఏమున్నాయని మన దగ్గర ఆల్రెడీ 8 ఉంది, ఆల్రెడీ 5 ఉంది, 17 కూడా ఉంది. సో నెక్స్ట్ మనకు ఉన్న వాల్యూస్ వచ్చేసి 2 వాల్యూస్ ఉన్నాయి. అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 15. సో తర్వాత ఏముందండి, 18. ఓకే. సో ఈ విధంగానైతే మనం దీనిలో నుంచి ఇది చేసాము. ఓకే. సో ఇప్పుడు మనము నోటేషన్ చేసిన వాల్యూస్ ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇన్సర్ట్ చేసే వాల్యూ ఇక్కడ రాస్తున్నాను నేను. ఇప్పుడు ఇన్సర్ట్ చేసే వాల్యూ, ఇన్సర్ట్ 17 అయిపోయింది, ఇప్పుడు 25 చేయాలి. మరి ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కొత్త నోడు కదా, 18కి రైట్ సైడ్ వస్తుంది, ఎందుకంటే 18 కంటే ఎక్కువ వాల్యూ కాబట్టి 18 కంటే రైట్ సైడ్ వచ్చేసి 25 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే వచ్చిందండి. సో ఈ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ 2 కన్సిక్యూటివ్ నోట్స్ రెడ్ కలర్ అయితే వచ్చింది. సో ఈ రెడ్ కలర్ అయితే మనకు రావద్దు. ఓకే ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే నేను కలరింగ్ చేస్తున్నానో ఇప్పుడు మనము రీకలర్ చేసుకుందాము. సో ఎప్పుడైతే మనం రీకలర్ చేస్తున్నామో ఈ 18 కలర్ మారుస్తున్నా కదా, సో అదే సిచ్యువేషన్లో 15th కలర్ కూడా మారుస్తున్నా. ఓకే. సో ఒకసారి చూడండి, ఆల్రెడీ 8 ఉంది, 8 తర్వాత 5 ఉంది, 5 తర్వాత రైట్ సైడ్ 17 ఉంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం రీకలర్ చేసేటప్పుడు ఈ 18 కలర్ యాక్చువల్గా మనకి ఇక్కడ 25, 18 దగ్గర ప్రాబ్లం వచ్చింది. సో 18 కలర్ బ్లాక్ చేసినప్పుడు 15th నోడ్ కూడా బ్లాక్ చేస్తే మనకు ఏమొస్తుందంటే, ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసినప్పుడు వచ్చే వాల్యూస్ అనేవి మనకు నెంబర్ ఆఫ్ నోట్స్ అనేవి సేమ్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో ఒకసారి ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకి 15 అయితే ఉంది. సో 15ని మనము బ్లాక్ చేసాము. సో అదేవిధంగా నేను ఇప్పుడు 17ని రెడ్ కలర్ చేశాను. ఓకే. సో చూద్దాము ఎందుకు చేసినాను నేను మీకు చెప్తాను. సో 17 అయిపోయింది, 15, 17 అయిపోయింది. సో లాస్ట్ వన్ మనం ఇంతకుముందు ఇన్సర్ట్ చేసిన వాల్యూ ఎంత అండి, 25 కదా. సో ఈ 25ని మనం ఇక్కడైతే రాద్దాము. సో ఈ 25 వచ్చేసి 25ని ఇక్కడ రాస్తున్నాం. చూడండి, ఇక్కడ 17 కలర్ ఎందుకు మార్చాను, నేను మీకు ఒక ప్రాపర్టీ చెప్పాను ఇంతకుముందు. ఆ ప్రాపర్టీ ఏంటంటే, మనము రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు, సో ఎప్పుడు కూడా ఆ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్ అనేవి ఎప్పుడు కూడా ఈక్వల్ ఉండాలి. 8తో నేను స్టార్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్ ఒకటే ఉంది, 5 ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ బ్లాక్ నోట్స్ 15 ఒకటే ఉంది. సో ఈ విధంగా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇలా చేస్తుంటే మనకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, మనం కలర్ చేసుకుంటా రీకలర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదేవిధంగా రొటేషన్ కూడా ఫాలో కావాలి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏముందండి, 25 తర్వాత 40 ఉంది. సో ఇప్పుడు మనము 40 అయితే ఇన్సర్ట్ చేయాలండి. ఎప్పుడైతే నేను 40 ఇన్సర్ట్ చేస్తున్నానో ఆల్రెడీ మన దగ్గర 8 ఉంది, 5 కూడా ఉంది, నెక్స్ట్ 17 కూడా ఉంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, 15 ఉంది, అట్లనే 18 ఉంది, ఇంకొక వాల్యూ ఉందండి, అది వచ్చేసి మనకి 25. సో ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేయాలి మనము, ఇప్పుడు ఇన్సర్ట్ చేసే వాల్యూ వచ్చేసి ఇన్సర్ట్ 40. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలండి మరి 40? సో చూడండి, 8కి గ్రేటర్ కాబట్టి రైట్ సైడ్, 17కి గ్రేటర్ కాబట్టి రైట్ సైడ్,
ఇక్కడ మనకి 40 ఏ కలర్ వస్తుందండి? ఇక్కడ వచ్చే కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్. ఎందుకంటే మనం ఇక్కడ రెడ్ కలర్ని ఇప్పుడు యూజ్ చేయాలి. ఎందుకంటే కొత్త నోడ్ ఎప్పుడు కూడా మనము రెడ్ కలర్లో ఇన్సర్ట్ చేయాల్సి అవసరం ఉంటుంది. సో ఇక్కడ 15, 17, 18, 25, 40 ఒకసారి ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే రెండు కలర్స్ సేమ్ వచ్చాయి. సో కాబట్టి ఇప్పుడు మనం దీన్ని రొటేట్ అయితే చేయాలి. సో చూడండి, యాక్చువల్గా మనకి ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కదా, దీన్ని మనము ఇలా తీసుకోవచ్చు అన్నట్టు. ఆర్ఆర్ రొటేషన్. ఒకసారి ఇక్కడ చూస్తే ఆల్రెడీ మన దగ్గర 8 అయితే ఉంది బ్లాక్ కలర్, 5 అయితే ఉంది బ్లాక్ కలర్. రైట్ సైడ్ ఇక్కడ వచ్చే మనకు వాల్యూస్ ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి ఈ వాల్యూస్ వచ్చేసి 17 ఉంది. సో నెక్స్ట్ వన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 15 ఉంది. సో 17 ఉంది కదా, లెఫ్ట్ సైడ్ మనకి ఇగో 15 ఉంది. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఇగో ఇక్కడ వచ్చింది ఆర్ఆర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 18ని కిందికి రొటేట్ చేస్తాను. 18 ఎప్పుడైతే నేను కిందికి రొటేట్ చేస్తానో అప్పుడు ఏం జరుగుతుందంటే, సో 25 అనేది మనకు ఈ మూడిట్లలో మిడిల్ వాల్యూ అవుతుంది. సో అట్లనే చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముందండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 18 వస్తుంది, రైట్ సైడ్ 40 వస్తుంది. ఓకే. సో లెఫ్ట్ సైడ్ ఎల్ఎల్ నోటేషన్లో మనం ఇప్పుడు చూస్తే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ 18 వస్తుంది, అదేవిధంగా రైట్ సైడ్ 40 వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీకలర్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ 18 ఉంది, సో అట్లనే మనము రైట్ సైడ్ 40 ఉంది. సో ఈ 40కి మనము ఏ కలర్ వేస్తే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనేది ఒకసారి మనము చూడాలి. చూడండి, సపోజ్ ఇక్కడ నేను ఒకటి బ్లాక్ వేసిన అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? మనకి ఇక్కడ నుంచి మొదలు పెడితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ వచ్చేసరికి 1 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి 1 వస్తుంది, 2 వస్తుంది. అందుకని నేను ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే. సో 18 ఇది కూడా రెడ్ కలర్. సో ఇది మనకి రెడ్ బ్లాక్ ట్రీలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసే విధానం అన్నట్టు. ఓకే. సో తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రెడ్ బ్లాక్ ట్రీలో లాస్ట్ నోట్స్ లీవ్ నోట్స్ అంటారు. సో లీవ్ నోట్స్ని మనము నల్ నోట్స్ అని కూడా అంటాము. సో అది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకి 5 ఉంది కదా, యాక్చువల్గా మనం నార్మల్ ట్రీస్లో ఈ 5ని 15ని 18ని 40ని మనము లీవ్ నోట్స్ అంటాం. కానీ రెడ్ బ్లాక్ ట్రీ విషయానికి వస్తే లీఫ్ నోట్స్ అంటే ఏంటంటే ఈ ఫైనల్ వాల్యూస్ చూసిలా 5, 15, 18, 40. సో దీనికి జస్ట్ మనము ఇలా రాయండి 1, 2. సో నెక్స్ట్ అలానే 1, 2, 1, 2, 1, 2. సో ఒకసారి చూడండి, ఇక్కడ నల్లని రాస్తున్నా కదా, ఇది వచ్చేసి మనకు లీఫ్ నోడ్. సో ఇక్కడ నల్లని రాస్తున్నా, ఇది వచ్చేసి మనకి లీఫ్ నోడ్. సో నల్ ఇది వచ్చేసి మనకు లీఫ్ నోడ్, నల్ ఇది కూడా లీఫ్ నోడే. సో నల్ ఇది కూడా లీఫ్ నోడే, నల్ ఇది కూడా లీఫ్ నోడే, నల్ నల్. సో ఈ విధంగానైతే మనము రెడ్ బ్లాక్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్. జస్ట్ మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి, ప్రాబ్లం వచ్చినప్పుడు రీకలరింగ్ చేసుకోవాలి, రొటేట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.